హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పరి వ్లాగ్స్. పాన్ ఇండియా అనే వర్డ్ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చిన హీరో అయితే ప్రభాస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ నా వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్రభాస్ ఫ్యాన్స్ జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. నా ఒక ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే అసలు విషయానికి తెలుసుకున్నట్లయితే పాన్ ఇండియా లెవెల్లో రికగ్నేషన్ తెచ్చుకున్న ప్రభాస్ గురించి అయితే ఈ వీడియోని అయితే ఫుల్గా చెప్తున్నాము. అయితే మన దేశంలో ఉన్నటువంటి వివిధ స్టేట్లకి వివిధ పేర్లతో సినీ ఇండస్ట్రీలు అయితే ఉండడం అయితే జరిగింది. కోలీవుడ్ అని, బాలీవుడ్ అని, టాలీవుడ్ అని ఉండడం అయితే జరిగింది. కానీ ఒక ఇండియా లెవెల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో అయితే ప్రభాస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఫ్రెండ్స్. దాన్ని వచ్చేసి పాన్ ఇండియా లెవెల్లో అయితే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలామంది హీరోలు ఈ పాన్ ఇండియా లెవెల్ యొక్క ట్రెండింగ్ని అయితే ఫాలో అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2 తోని అల్లు అర్జున్ కానీ, దేవరతోని జూనియర్ ఎన్టీఆర్ కానీ మన ముందుకైతే పాన్ ఇండియా లెవెల్లో రావడానికైతే ట్రై చేస్తున్నారు. కానీ పాన్ ఇండియా లెవెల్లోని మొట్టమొదటిగా దేశంలో గుర్తింపు తెచ్చుకున్న హీరో అయితే ప్రభాస్ అనడంలో అతిశయోక్తి లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కంపల్సరిగా జై ప్రభాస్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అయితే 2013లో వచ్చినటువంటి మిర్చి సినిమాతోని, అదేవిధంగా 2017లో వచ్చినటువంటి బాహుబలి 1, 2తోని పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోయిన ప్రభాస్కి అయితే ఆ తర్వాత కొన్ని మూవీస్తోని మనకి ఫెయిల్యూర్స్ని అయితే చవి చూడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దర్శకుడు సుజిత్తో తీసినటువంటి సాహు కానీ, ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ కానీ, అదేవిధంగా మన రామాయణం కథా అంశాన్ని ముందు తెచ్చిన రావుత్తోని తీసినటువంటి రావుత్తో తీసినటువంటి ఆదిపురుషు కానీ చాలా ఫెయిల్యూర్స్ అయితే చవి చూడడమే జరిగింది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సలార్తో వచ్చినటువంటి ప్రశాంత్ నీల్తో వచ్చిన సలార్ మూవీతోని మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చిన హీరో అయితే ప్రభాస్. అయితే ఇక్కడ మన ప్రభాస్ ఏ సినిమా తీసినా కూడా ప్రయోగం చేసినట్టే ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రభాస్ మనకు బాలీవుడ్ రేంజ్లో, అదేవిధంగా పాన్ ఇండియా లెవెల్లో ఎదిగారనడంలో అతిశయోక్తి లేదు ఫ్రెండ్స్. అయితే సలార్ మూవీ అయితే మనం చూసుకున్నట్లయితే సలార్ మూవీ అనేది ఉగ్రం సినిమాకి, ప్రశాంత్ నీల్ యొక్క ఉగ్రం సినిమాకి రీమేక్ అని చెప్పడం అయితే జరిగింది. ఆ రీమేక్ని చూసిన తర్వాత జనాలు అయితే అది ఉగ్రం సినిమా కాదు, ఖచ్చితంగా ప్రభాస్ సినిమానే అనేటట్టయితే ఓన్ చేసుకున్నారు. దాని తర్వాత వచ్చే శౌర్యాంగ పర్వం సలార్ 2 కూడా ఏ విధంగా ఉంటుందో మనమైతే దీనికంటే 100 రెట్లు ఎక్కువగా హైప్ అయితే ఉండొచ్చు అనేది మాత్రమే మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే నిన్న మొన్నట వచ్చినటువంటి ఒక పోస్టరు రాజసాబ్ అనే మన మారుతి గారితో తీయడం అయితే జరుగుతుంది. అయితే పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోయిన హీరో మళ్ళీ ఇలాంటి కామెడీ మూవీస్, హర్రర్ మూవీస్ తీయడం అనేది ప్రభాస్కి చెందుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వచ్చేసి ఆ తర్వాత కూడా మనకు స్పిరిట్ అని, అదేవిధంగా కల్కి మూవీతో మాత్రం ఇండియా లెవెల్లో మరొకసారి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి అయితే ప్రభాస్ అయితే మన ముందుకైతే రాబోతున్నాడు ఫ్రెండ్స్. సినిమా ఏదైనా ఎక్కడైనా ఏ సెంటర్ అయినా కూడా ప్రభాస్ది నడుస్తుండడంలో అతిశయోక్తి లేదు. దీని మీద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే కల్కి మూవీ గురించి ఇప్పుడైతే మనమైతే తెలుసుకోవాలి. కల్కి మూవీ అనేది ఎన్ని ప్రపంచనాలు సృష్టించిందో అనేది, బాక్స్ ఆఫీస్ని బదులు కొడుతుందా, సినీ ఇండస్ట్రీని అల్లాడిస్తుందా అనేది మాత్రము మనకైతే తెలియదు. నిన్న మొన్నటి వద్ద రిలీజ్ చేసినటువంటి అశ్వత్థామ పోస్టర్తోనే మనకైతే 100 కోట్ల రూపాయలు, అదేవిధంగా 1000 కోట్ల రూపాయలు మనకు కలెక్షన్ చేస్తుందని మాత్రం మనమైతే అనుకోవడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రభాస్ ఒక బాలీవుడ్ లేకుంటే టాలీవుడ్, అదేవిధంగా కోలీవుడ్ సంబంధించిన హీరో కాదు. ఆల్ ఇండియా లెవెల్లో అందరికి తెలిసిన హీరో. జై ప్రభాస్, జై రెబల్ స్టార్, జై హింద్. థ్యాంక్ యూ అన్న. జై హింద్.